హైదరాబాద్ లోని ప్రీమియం ప్రాపర్టీస్ డెవలప్ చేస్తున్న మన రాధే గ్రూప్ ఇప్పుడు సియాటిల్ కు వచ్చింది. ఈ నెంబర్లకు సంప్రదించండి. ఇక్కడ మాకంటే ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా స్టార్లు చూస్తాము, ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్స్ తెలుసుకుంటాము, ఫస్ట్ డే చూసేస్తాము. చిరంజీవి గారి సినిమా అయినా, పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, ఒక్కొక్కరికి ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఉంది ఇక్కడ. సో మరి అక్కడ ఏంటి అక్కడ సినిమాలు చూడరా అసలు? నేనా? మీరు కాదు, అక్కడ చైనా వాళ్ళు అసలు సినిమాలు. చైనాలో ఎందుకు సినిమాలు ఉండవు? సినిమాలు ఉంటాయి, చైనీస్ సినిమాలు చాలా ఉంటాయి. తెలుగు వాళ్ళ సినిమాలు చూడరు. తెలుగు వాళ్ళ సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, బాహుబలి 2 చూసాను నేను. అది ఎప్పుడు చూసా అని చెప్పి, బాహుబలి 1 చూసాను నేను సినిమా. బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత బాహుబలి 1 చైనాలో థియేటర్కి వచ్చింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ సినిమా ఇక్కడికి రావాలి అంటే ఒక కోటా ఉంటుంది. ఆ కోటాలో మనం రావాల్సి ఉంటుంది. అది కూడా చాలా సెన్సార్ కట్లు ఉంటాయి వాళ్ళకి. ఆ సెన్సార్ కట్లు మొత్తం వేసిన తర్వాత సినిమా వస్తుంది. కాదండి, మీరు ఓకే, అక్కడ చైనా వాళ్ళు అసలు మన తెలుగు వాళ్ళ సినిమాలు చూస్తారా? తెలుగు స్పెసిఫిక్ గా చూడరు కానీ హిందీ సినిమాలు చూస్తారు. అమెరికన్ డబ్ చేసిన సినిమాలు చూస్తారా? ఇప్పుడు తెలుగులో ఫేవరెట్ సాంగ్ ఏంటి తెలుసా? రామ్ చరణ్ ది ఎవడు సినిమా ఉంది కదా, ఆ సినిమాలో నీ జతగా నేనుండాలి పాపులర్ సాంగ్ ఇన్ చైనా. అది పాపులర్, వెరీ పాపులర్. అది ఎట్లా పాపులర్ అయిందో నాకు తెలీదు, బట్ వెరీ పాపులర్ సాంగ్ ఇన్ చైనా. అది చైనా వాళ్ళు ఎక్కువగా పాట వింటుంటారా? ఇప్పుడు అక్కడ అందరూ టిక్ టాక్ మాక్సిమం వాడతారని చెప్పారు కదా, దాని నుంచి రెవెన్యూ రాదు కదా? వస్తుంది, రెవెన్యూ వస్తుంది. ఇందాక నేను మర్చిపోయాను చెప్పడం. చైనీస్ లో అంటారో టిక్ టాక్ ని డోయింగ్ అంటారు. అదొక మ్యూజిక్ వస్తుంది, డోయింగ్ అనమాట. టిక్ టాక్ ని డోయింగ్. రెవెన్యూ వస్తుందా? అంటే ఎట్లా చెప్పండి, అంటే ఫాలోవర్స్ బట్టి వస్తుందా, లైక్స్, షేర్స్? సేమ్ వాచ్ మినిట్ బట్టి వస్తుంది మనకి, మన వీడియో చూసేదాన్ని బట్టి. సేమ్ యూట్యూబ్ లాగా. ఇంకోటి చెప్పలేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తే 10 డెస్క్లు ఉండి అందరు పనిచేస్తుంటారు కదా, అట్లనే లైవ్ స్ట్రీమింగ్ అన్నమాట. జస్ట్ స్టాండ్ పెట్టేసుకుని ముందు జస్ట్ వాళ్ళు బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి కానీ ఇవి గురించి కానీ లైవ్ స్ట్రీమింగ్స్ పెట్టేస్తారు. ఫుల్ ఫేమస్ అక్కడ. సేల్స్ చేసేస్తారు అట్లాగే. అట్లనే సేల్స్ చేసేస్తారు. వాళ్ళకి వాళ్ళే ప్రమోషన్. వాళ్ళకి వాళ్ళే ప్రమోషన్. అంటే వీళ్ళకి వ్యూస్ వస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి కదా. ఇఫ్ యు డోంట్ మీ సాలరీ ఎంత తెలుసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, 5 years నుంచి చైనాలో అక్కడ చేస్తున్నాడు అంటే వాడికి ఒక 2 lakhs వరకు అయితే మంత్లీ వస్తుంది. కాదండి, అసలు ఇక్కడ ఏ జాబులు లేవా? కేవలం జాబ్ పర్పస్ మీరు చైనాకి వెళ్ళారా ఏంటి? అసలు వెనకాల బ్యాక్ ఎండ్ స్టోరీ ఏమైనా ఉందా? బ్యాక్ ఎండ్ స్టోరీ నేనైతే అచానక్ బై ఛాన్స్ వెళ్ళిపోయాను చైనాకి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు వర్క్ కల్చర్ నచ్చింది. అంటే మన నెత్తి మీద ఒకడు కూర్చోడు, ఒక టాస్క్ ఇచ్చేస్తాడు, నువ్వు ఈ టైం వరకు కంప్లీట్ చేయాలి, నువ్వు ఆడుతూ చేసుకో పాడుతూ చేసుకో, అంతే ఉంటుంది. బాస్ని మనం వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, వాడిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. బాస్ అంటే కూడా హే మిస్టర్ అని చెప్పేసి మనం జస్ట్ ఒక కొలీగ్ లానే మనం ట్రీట్ చేస్తాం. వర్క్ కల్చర్ చాలా బాగుంటుంది, ప్రెషర్ ఉండదు. మోర్ ఓవర్ ఏంటి అంటే, నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను, నేను చైనా మొత్తంలో నైట్ షిఫ్ట్ అనేది లేదు. కంప్లీట్ నైట్. సరే, ఇది కూడా చెప్తాను నేను, దీని గురించి కూడా చెప్తాను నేను. కానీ నైట్ షిఫ్ట్ అనేది లేదు చైనాలో కంప్లీట్ గా సాఫ్ట్వేర్ లో. ఎందుకంటే దే డోంట్ వర్క్ ఫర్ యూఎస్, వాళ్ళ వర్క్ ఫోర్స్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు డే టైమ్ లో చేస్తారు. మీరు సెక్యూరిటీ అని అడిగారు కదా ఇందాక, వాచ్మెన్ అని అడిగారు కదా. 10 years లో మీరు నన్ను ఎంతమంది పోలీస్ వాళ్ళని నువ్వు చూసుంటావు అని అడిగితే అడపా తడపా అక్కడిక్కడో 10 మందిని చూసుండొచ్చు. వాళ్ళది మొత్తం CCTV విజిలెన్స్ తోటే మొత్తం నడిచిపోతుంది. అంతే. నీకు సిగ్నల్ పడి ఈ లైన్ దగ్గర ఉండాలి అని ఉంటది మన కార్. ఆ లైన్ దాటి కొంచెం మనకి స్టార్టింగ్ లో మంచి మనల్ని కూడా ఆపేదనే టైప్ కదా, మనం లైన్ దాటించి పెట్టాం అనమాట 1-2 సార్లు. ఇంటికి బిల్ వచ్చింది బాగా, ఇంటికే బిల్. జస్ట్ ఇమాజిన్, ఆ లైన్ దాటి పెట్టా అంతే. నేను క్రాస్ చేసి వెళ్ళలేదు, అవన్నీ చేయలేదు. ఆ లైన్ క్రాస్ చేస్తే మీకు ఎంత వచ్చింది బిల్లు? నాకు అంటే 50 RMB వచ్చింది. 50 RMB అంటే 600 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో, 600 రూపాయలు. ఇది నేను ఈ రీసెంట్ కాదు, ఒక 5 years ముందు. దాని తర్వాత నుంచి మనకు తెలుసు కదా, అమ్మో క్రాస్ చేయకూడదు, మనం ఎందుకు ఫైన్ చేయాలని చెప్పేసి చాలా మనం అట్లుంటాం అనమాట. రాంగ్ పార్కింగ్ చేస్తే కూడా వచ్చేస్తుంది. నేను అనుకున్నా ఖాళీ స్థలం ఉంది అని చెప్పేసి పెట్టేసా, దానికి కూడా ఫైన్ వచ్చేసింది. దానికి కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి మీకు. దానికి 100 RMB అంటే మనకి 1200 రూపాయలు ఆల్మోస్ట్ అప్పట్లో, ఓ 5 years బ్యాక్. సో అట్లుంటుంది మనకి. ఓకే, ఇక్కడ అంటే సినిమాతో పాటు పొలిటికల్ కూడా అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ గవర్నమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అధికారంలో కానీ చర్చించుకుంటూ ఉంటారు. అసలు అక్కడ ఏమైనా ఇలాంటి డిస్కషన్స్ జరుగుతాయా? అక్కడ
ఒక సీజన్ వస్తుంది. ఆ సీజన్ వచ్చినప్పుడు చాలా ఇప్పుడు మనకి ఫుల్ లౌడ్ స్పీకర్లు పెట్టేస్తారు, మొత్తం లౌడ్ స్పీకర్లు పెట్టేస్తారు, పటాకులు కాలుస్తారు, జెండాలు వేసేస్తారు, పోస్టర్లు కట్టేస్తారు, మొత్తం నాయకులు వచ్చేసి డబ్బులు పంచేస్తారు, నాయకులు వచ్చేసి మన ఇంట్లో పనులు కూడా చేసేస్తారు అని మీరు అనుకుంటే మాత్రం పొరపాటే. అసలు పొలిటికల్ సిస్టమ్ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి. మొత్తం అంతా గవర్నెన్స్ తోటి నడుస్తుంది అనమాట. అండ్ ఈ రోజు వరకు ఇది పొలిటికల్ యాక్టివిటీ బయట అయింది అని చూసింది లేదు. వాళ్ళకి అవసరం లేదు. ఒకటే పార్టీ ఉంది, ఆ పార్టీలో ప్రెసిడెంట్ చనిపోయే వరకు అతనే ప్రెసిడెంట్. ఆ ప్రెసిడెంట్ తదంతరం ఆ పార్టీ మొత్తం ఓకే వీడిని ఎన్నుకుందాం అని చెప్పేసి అనుకుంటారు యునానిమస్ గా. సో హీ విల్ బి ద నెక్స్ట్ ప్రెసిడెంట్. అంతే తప్పిస్తే ఓటింగ్ సిస్టమ్ లేదు. దట్స్ నాట్ ఎ డెమోక్రటిక్ కంట్రీ కదా, కమ్యూనిస్ట్ కంట్రీ. సో అలా ఉంటుంది అనమాట. అసలు పొలిటికల్ సెగ మనకు తగిలే ఛాన్సే లేదు అసలు.